అండి నేను అమరావతి హబ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ గురించి చెప్తాను. అమరావతి ఔటర్ రింగ్ అనేది 189 కిలోమీటర్లతో అలైన్మెంట్ అయింది. ఈ 189 కిలోమీటర్స్ అమరావతి రింగ్ అండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 25,000 crores అలాట్మెంట్ చేసింది. ఇది త్వరలోనే ఫేజ్ 1 కంచించర్ల నుంచి పేరేచర్ల వరకు ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ చేయబోతున్నారండి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ ఔటర్ రింగ్ అనేది మెయిన్ నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్, విలేజెస్ హైవేస్ అన్నిటినీ కలుపుకుంటూ వెళ్తుంది. అందువల్ల యాక్సిస్ ఎక్కడికైనా దగ్గర అవుతుంది. దీనివల్ల చుట్టుపక్కల అర్బన్ ఏరియాస్ ఒకవైపు తెనాలి, గుంటూరు, విజయవాడ, ఇలా ఉయ్యూరు, నూజివీడు ఇవన్నిటికీ షార్ట్ కట్ అవుతుందండి. కంచించర్ల కూడా ఈ ఔటర్ రింగ్ లోపల ఉంటుంది. ఇలా అన్ని అర్బన్ ఏరియాని కవర్ చేసుకుంటూ ఈ ఔటర్ రింగ్ వెళ్తుంది. ఈ ఔటర్ రింగ్ ఓకేనా, ఇందులో 87 విలేజెస్, 22 మండలాలను కవర్ చేస్తూ వస్తుందండి. ఈ ఇంటర్చేంజెస్ కూడా కంచించర్ల, గంగినేని, మైలవరం, ఆగిరిపల్లి, పొట్టిపాడు, చలివేంద్రపాలెం, నారాకోడూరు, పొత్తూరు ఇది కాడ ఇంటర్చేంజెస్ ఉంటాయి. 3 స్వరంగాలు, 14 వంతెనలతో ఈ ఔటర్ రింగ్ ఏర్పాటైందండి. ఇందులో ఔటర్ రింగ్లో 2 కృష్ణానది మీద వస్తాయండి. ఇక్కడ కంచించర్ల దగ్గర కృష్ణానది మీద, ఇక్కడ చలివేంద్రపాలెం దగ్గర కృష్ణానది మీద 2 పెద్ద బ్రిడ్జిలు వస్తాయి. మిగిలిన చిన్న బ్రిడ్జిలు అన్నీ కలిపి 14 బ్రిడ్జిలు ఉంటాయి. ఈ నిర్మాణాన్ని 11 ప్యాకేజీలుగా విభజించారు. అందుట్లో 3 ఫేజ్ల్లో 3 దశల్లో కడుతున్నారు. ఇందులో అండర్ పాస్లు 78 ఉంటాయి. ఇంకా ఓఆర్ఆర్లో చాలా మండలాలు, విజయవాడ నార్త్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ రూరల్, పెనంలూరు, ఇబ్రహీంపట్నం, పెనంలూరు, తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, తాటికొండ, పెదకాకాని, గుంటూరు ఈ మండలాలన్నీ వచ్చేస్తాయండి. ఈ ఓఆర్ఆర్ లోపల కంచించర్ల, జీకొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, ఇలా దుగ్గిరాల, గుంటూరు వెస్ట్, మేడికొండూరు, పెదకొరపాడు, అమరావతి ఉంటాయండి. ఇవి అన్నీ కలుపుకుంటూ ఉంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి మీరు అర్బన్ ఏరియాస్ నుంచి ఎంత దూరం చూద్దాం. ముందు ఈ అర్బన్ ఏరియాస్లో ఇది చూసుకుంటే తెనాలి నుంచి 7 కిలోమీటర్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుందండి. ఉయ్యూరు నుంచి చూస్తే 8 కిలోమీటర్స్, నూజివీడు వైపు నుంచి చూస్తే 15 కిలోమీటర్స్తో ఔటర్ రింగ్ ఎక్కేస్తాం. నందిగం వైపు చూస్తే 16 కిలోమీటర్ల ఔటర్ రింగ్ ఎక్కుతాం. ఇంకా రేపల్లి అయితే 43 కిలోమీటర్లు, గుడివాడ వైపు నుంచి అయితే 18 కిలోమీటర్స్ ఓన్లీ. 18 కిలోమీటర్లతో గుడివాడలో నుంచి వచ్చేయచ్చు ఔటర్ రింగ్కి. ఈ విధంగా ఔటర్ రింగ్ మొత్తం చుట్టూ అన్ని అర్బన్ ఏరియాస్కి కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. దీని నుంచి రాజధానికి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు సరౌండింగ్స్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇవన్నీ గ్రోత్ సెంటర్స్ వచ్చేస్తాయండి. ఔటర్ రింగ్ సరౌండింగ్స్ అన్ని గ్రోత్ సెంటర్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, హైవే బేస్ వస్తాయి కొన్ని. ఇవన్నీ ఇండస్ట్రీస్ వస్తే మీకు ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. మీరు ఇప్పుడైతే స్మాల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల మీరు చాలా ఆలోచించి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇటు కోడూరు, మైలవరం, కంచించర్ల, నందిగామ ఇటువైపు అంతా గ్రోత్ ఏరియాయే. ఇటువైపు అమరావతి, ధర్మకోట ఇటు నుంచి వచ్చింది ఔటర్ రింగ్ రోడ్డు. ఈ పేరేచర్ల ఇటువైపు కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఇటు గుంటూరుని కవర్ చేస్తుంది, ఇక్కడ విజయవాడని కవర్ చేస్తుంది, ఇక్కడ ఆగిరిపల్లి ఉంటుంది, మైలవరం కవర్ చేస్తుంది, కంచించర్ల కవర్ చేస్తుంది. ఇలా అన్ని అర్బన్ ఏరియాస్ని కవర్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఏరియా మొత్తం 2050కి ఈ సరౌండింగ్స్లోనే 50 lakhs పీపుల్ ఎస్టిమేటెడ్ ఏరియా అండి. 50 లక్షల పైగా ఫ్యామిలీస్, 50 లక్షల పైగా జీవనం గడపడానికి ఈజీగా ఇవన్నీ యాక్సెస్ చేస్తున్నారు. అందువల్ల ఫ్యూచర్ బాగా డెవలప్ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా దేనికైనా ఈ ఏరియా చాలా మంచిదని మా అభిప్రాయం. థ్యాంక్ యూ. అలాగే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకి యూజ్ఫుల్ ఉన్న వీడియోసే చేస్తాము. మీకు అమరావతి గురించి కొన్ని డీటెయిల్స్ తర్వాత వీడియోలో ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈస్ట్ బైపాస్ ఈరోజు అలైన్మెంట్ మారింది. ఏమేమి వస్తుందో తొందరలో న్యూస్ వస్తుంది, అది కూడా మీకు చెప్తాం. ఈస్ట్ బైపాస్, వెస్ట్ బైపాస్ గురించి కూడా. థ్యాంక్ యూ అండి.